కొట్టబోతున్నాం. రైట్. వేణు గారు మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు. మస్తాన్ రావు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే. మస్తాన్ రావు గారు, ఇటు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగ పట్టభద్రులు ప్రస్తుత రాజకీయ పరిణామాలు, అదేవిధంగా ప్రభుత్వాల పనితీరును ఎలా బెరేజ్ వేసుకుంటున్నారు? ఈ ఎన్నికల ఫలితాలు 2028 అసెంబ్లీ ఎన్నికలపైన ఎంతవరకు ప్రభావం చూపుతాయంటారు? మీ విశ్లేషణ ఏంటి మస్తాన్ రావు గారు? గుడ్ ఈవినింగ్ సార్. రాజకీయ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు. మీకు ఇప్పుడు తెలంగాణలో వాతావరణం అంతా చూస్తే అసలు ఆ ఎన్నికలు ఇప్పుడే వచ్చేసాయి అన్నట్టుగా అన్ని పార్టీలు సమాయత్తమవుతున్న పరిస్థితి మనకు గమనించాం. ఇప్పుడు మనము యాక్చువల్గా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి లేదా 3 కార్పొరేషన్ మల్కాజ్గిరి, హైదరాబాద్, సైబరాబాద్ వీటికి సంబంధించి, లేదంటే పట్టభద్రులు, టీచర్లకు సంబంధించిన ఎమ్మెల్సీలు వీటికి సంబంధించి చూస్తే ఇది ఆల్రెడీ వీటిని వాళ్ళు ఒక ఎగ్జామ్ గా భావిస్తూ మీరు గమనించవచ్చు. గత వారం రోజులుగా చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, వాళ్ళ ఎంపీలు కావచ్చు, సిడబ్ల్యూసి సభ్యులు కావచ్చు, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పిసిసి ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి అంతా కూడా రివ్యూ చేసుకోవటం, ఎక్కడెక్కడ డిసిసి అధ్యక్షులు ఎలా ఉన్నారు ఏంటి, సోషల్ మీడియా కమిటీకి సంబంధించిన చైర్మన్, అదే మీడియా కమిటీకి సంబంధించిన పబ్లిసిటీ కమిటీకి సంబంధించిన వాళ్ళని పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఈ పట్టభద్రులు ఎన్నికలు కావచ్చు, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలని సెమీఫైనల్ గా చూస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా రెఫరెండం గా కూడా వెళ్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఈ భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ గతంలో జరిగిన ఇప్పుడు ఆయన చెప్పారు కదా, బీజేపీ ప్రతినిధి చెప్పినట్టు 2 స్థానాలకు సంబంధించి అటు కొమ్మరయ్య గారు, అంజిరెడ్డి గారు ఏ విధంగా కైవసం చేసుకున్నారు. ఆ రోజు బీఆర్ఎస్ కూడా పోటీ చేయలేని పరిస్థితి. సో బీజేపీ కూడా ఇప్పుడు నితిన్ నవీన్ గారు నిన్న జరిపిన సమావేశం, అటు కేంద్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదంటే ఈటల రాజేంద్ర గారికి అదేవిధంగా ఆయనతో ఉన్న వాళ్ళిద్దరికీ ఉన్న దీంతో ఏదైతే విభేదాలు ఉన్నాయో వాటికి సంబంధించి మాట్లాడటం కావచ్చు, ఇవన్నీ బండి సంజయ్ గారికి సంబంధించి. సో ఇవన్నీ ఏంటంటే నితిన్ నవీన్ గారు చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి చూస్తే ఏంటంటే వెస్ట్ బెంగాల్ తర్వాత మనం అధికారంలోకి రావాల్సింది తెలంగాణ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా ఇక్కడ గమనించాలి. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి ఏంటంటే పెద్ద ఎత్తున గతంలో బయటకు కనిపించిన కేసీఆర్ గారు కూడా ఈరోజు బయటకు వచ్చిన పరిస్థితి. సో వాళ్ళు కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అంత ఐకమత్యంతో ముందుకు వెళ్తున్నప్పుడు కూడా ఆ డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళకి కవిత రూపంలో అదొక డ్రాబ్యాక్ ఉంది. అయినా కూడా వాళ్ళు మొక్కమంది ధైర్యంతో వెళ్తా ఉన్నారు. ఏదైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో అంతకుముందు బీజేపీ బలపడి ఉంది, బీజేపీని ఓవర్కమ్ చేసి ఏ విధంగా అయితే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో సెకండ్ ప్లేస్ కి వచ్చిన పరిస్థితి కూడా ఇక్కడ గమనించాలి. సో మొత్తంగా చూస్తే ఏంటంటే మనం కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ప్రజల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటున్న పరిస్థితి. ఒకటి 6 గ్యారెంటీలు అమలు కావచ్చు. సాధారణంగా ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీకి కొంత ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో స్వతహాగా ఏంటంటే ఇంకోటి కూడా యాడ్ అయ్యి ఉంది. ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, బహిరంగంగానే కుమ్ములాట్లు పాల్పడతా ఉంటారు. పార్టీ క్రమశిక్షణ ఉంటుందో లేదో కానీ అంతర్గత ప్రజాస్వామ్యం అనే పేరుతో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. మా పార్టీలో స్వాతంత్రం ఉంది మాకు అని చెప్తూ ఉంటారు. స్వాతంత్రం ఉంది కానీ అది బలహీనానికి సంకేతం కూడా. తర్వాత వాళ్ళు అధికారాన్ని చేజేతలా కూడా ఒక్కోసారి ప్రత్యర్థి పార్టీలకి అప్పచెబుతున్న పరిస్థితి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూసాం. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు ఈవెన్ 89 లో వచ్చినప్పుడు కూడా వాళ్ళని గెలిపిస్తే 89 లో 3 నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు 3 కొట్టుకున్న తర్వాత 3 మార్చిన తర్వాత బంపర్ మెజార్టీతో ఎన్టీ రామారావు గారికి ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత నిజానికి మొదట్లోనే గెలవాల్సిన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ని గెలిపించుకున్న పరిస్థితి ప్రజలు. సరే 10 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి స్థానానికి సంబంధించి కావచ్చు, లేదంటే అధికారాన్ని చేరువ కావాలని కావచ్చు, లేదంటే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, సో ముఖ్యమంత్రి గారి మీద ఈవెన్ సమిష్టి బాధ్యత అయినప్పటికీ కూడా కొండా సురేఖ్ గారి వివాదం కావచ్చు, ఎట్లా మీనాక్షి నటరాజన్ గారు జోక్యం చేసుకోవటం, లేదా అధిష్టానం జోక్యం చేసుకోవటం. ముఖ్యమంత్రి గారు కూడా నిజానికి రేవంత్ రెడ్డి గారు కొంత తెలివైన వ్యక్తి కాబట్టి ఇలాంటి విభేదాలు కానీ అట్లాంటివి వచ్చినప్పుడు ఆయన కొంత వెనక్కి తగ్గుతున్న మాట కూడా వాస్తవం. ఎవరు గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఇవ్వని విధంగా ఇతర మంత్రులు కూడా స్వేచ్ఛగా ఉంటున్నారు. పైగా ఆయన ప్రకటిస్తున్నారు, నేను తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నేనే
ముఖ్యమంత్రిగా ఇంకో టర్మ్ కూడా పూర్తి చేస్తారనే విధంగా ముందుకు వెళ్తాం. అయితే ఆ కాంగ్రెస్ పార్టీకి నుంచి సంబంధించిన లోపం చేద్దాం ఒక్క నిమిషం. ఇప్పుడు ఇటీవల నరేంద్ర మోడీ గారు ఆయన కలిసినప్పటి నుంచి కూడా ఆయన ప్రత్యర్థి వర్గం పార్టీలో ఏ విధంగా ఆయన బీజేపీ వాళ్ళతో టచ్ లో ఉంటున్నారు, ఆ విధంగా ప్రచారం చేస్తున్న మాట కూడా వాస్తవం. సో కాంగ్రెస్ పార్టీకి ఆ విధంగా అంతర్గతంగానే శత్రువులుగా తయారైన పరిస్థితి. సో దీన్ని ఓవర్కమ్ చేసి ఏ విధంగా ఈ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ లో కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఏ విధంగా, ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చటికలో పడ్డ పరిస్థితి కదా, దాని నుంచి పుంజుకోవాలి ఏ విధంగా అనేది వాళ్ళకి పరీక్ష అధికార పార్టీ. ఎందుకంటే వాళ్ళకి తోడు ఏంటంటే అవినీతి, తర్వాత వాళ్ళ ప్రభుత్వం మీద ప్రధానమైనది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మరి గమనించిందో లేదో కానీ ఈ ఇప్పుడు మొన్నటిదాకా హైడ్రా అనేది కొంత వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. ఇప్పుడు ఏంటంటే హైడ్రా ప్రభావం రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు గ్రేటర్ ఎలక్షన్స్ లో మనకు రిజల్ట్ బయటపడుతుంది, ప్రజల తీర్పు ఏ విధంగా. ఎందుకంటే ఇంకోటి కూడా గమనించాలండి, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏరియా మొత్తం కూడా టీఆర్ఎస్ గెలుచుకుంది, కాంగ్రెస్ పార్టీ రూరల్ ఏరియాలో గెలుచుకుని తప్పితే అర్బన్ ఏరియాస్ లో కొంత దానికి వ్యతిరేకంగానే ఫలితాలు వచ్చిన పరిస్థితి. రెండోది ఏంటంటే ఈ 22A అని తీసుకొస్తున్నారు కదా, అది పెద్ద గుదిబండగా కాబోతుంది కాంగ్రెస్ పార్టీకి. చాలా మంది ప్రజలు భయపడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదో ఈ 22A కింద మా భూమి ఉందా లేదా చూసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చేసింది. వాళ్ళందరూ భయపడుతున్నారు. ఇది మరి కాంగ్రెస్ పార్టీ మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు గమనించాలా లేదా, కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా గమనించుకుందా లేదో కానీ అదో పెద్ద గుదిబండగా మారబోతా ఉంది. ప్రజలందరూ కూడా భయపడుతున్న పరిస్థితి. దానికి కన్విన్స్ కావట్లా ప్రజలందరూ కూడా. ఏంటి ఇది తీసుకొచ్చి మా మీద ఏదో కత్తి గొంతు మీద పెట్టినట్టుగా ఫీల్ అవుతున్న పరిస్థితి. ఎప్పటి నుంచో మేము అనుభవిస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆ జాబితాలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి అనేది కూడా వాళ్ళు భయపడుతున్నారు. అది కూడా కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా భారతీయ జనతా పార్టీకి సంబంధించి సార్ సార్ ఇప్పుడు మీరు సారీ సార్ ఒక మాట ఏంటంటే అవినీతి అనే మాట మీరు యూజ్ చేశారు. సో విషయం ఏంటంటే సార్ ఇప్పుడు ఇన్ జనరల్ గా సార్ మీరు చాలా విషయాలు చెప్పారు, అది సజెస్టివ్ మేనర్ లో 100% ఈ గవర్నమెంట్ తీసుకుంటది. కానీ అవినీతి రహిత పాలనగా మేము ముందుకెళ్తున్నాం సార్. ఇంత డిజిటల్ యుగంలో